హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ బీట్రూట్ హల్వా. మనం సాధారణంగా హల్వాని ప్రిపేర్ చేస్తున్నప్పుడు పాకాన్ని చెక్ చేసి హల్వాని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఎటువంటి పాకంతో పని లేకుండా సింపుల్గా టేస్టీగా ఎప్పుడైనా హల్వాని ప్రిపేర్ చేశారా? అయితే సింపుల్గా రెడీ అయ్యే జెల్లీ టెక్స్చర్తో ఉండే ఈ హల్వాను ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంతేకాకుండా బీట్రూట్ వేసి ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి ఎంతో హెల్దీ కూడా. మరింకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా ఈజీగా బీట్రూట్ హల్వాను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా హల్వాని ప్రిపేర్ చేయడానికి 3 మీడియం సైజ్గా ఉన్న బీట్రూట్స్ను తీసుకోండి. ఇలా తీసుకున్న బీట్రూట్స్ కొనలను కట్ చేసి బీట్రూట్స్ పై ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి. బీట్రూట్ నుంచి వచ్చే స్మెల్ వలన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా వరకు బీట్రూట్ని తినడానికి ఇష్టపడరు. అలాంటి పిల్లలకు ఫ్రైస్, కర్రీస్, హల్వా లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం ద్వారా బీట్రూట్లోని పోషక విలువలన్నీ శరీరానికి చక్కగా అంది శరీరంలోని బ్లడ్ లెవెల్ను పెంచుతాయి. మరి పిల్లలకైతే ఇలా కాస్త వెరైటీగా హల్వాని ప్రిపేర్ చేసి పెట్టారంటే మరి కాస్త ఇష్టంగా తింటారు. బీట్రూట్స్ కొనలను కట్ చేసి పొట్టంతా నీట్గా తీసేసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా తీసుకున్న బీట్రూట్స్ అన్నింటినీ మీడియం సైజ్ ముక్కలుగా కానీ చిన్న ముక్కలుగా కానీ కట్ చేసి తీసుకోండి. బీట్రూట్ని గ్రైండ్ చేసి తీసుకుంటాము కాబట్టి ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మీరు తీసుకున్న బీట్రూట్స్ అన్నింటినీ ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. బీట్రూట్ ముక్కలన్నింటినీ గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకోండి. అందులో కట్ చేసి పెట్టిన బీట్రూట్ ముక్కలను వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ కాస్త కచ్చా పచ్చగా గ్రైండ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇలా బీట్రూట్ ముక్కలన్నీ కాస్త కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బీట్రూట్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ని పోసుకొని మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పేస్ట్లా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ జ్యూస్ ఇలా వస్తే సరిపోతుంది. ఇలా రెడీ అయిన జ్యూస్లోనికి జ్యూస్ థిక్నెస్ని బట్టి మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిన బీట్రూట్ జ్యూస్ను వడకట్టేందుకు బౌల్పై స్ట్రైనర్ను పెట్టి జ్యూస్నంతా స్ట్రైనర్లోకి పోసేయండి. ఇలా జ్యూస్నంతా స్ట్రైనర్లోకి వేసుకున్న తర్వాత మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకొని జ్యూస్ మొత్తం స్ట్రైనర్లోకి చక్కగా వచ్చేలా స్పూన్తో కలుపుతూ ఉండండి. ఇలా రెడీ అయిన బీట్రూట్ జ్యూస్ను మీ ఇంట్లో అందుబాటులో ఉన్న ఏదైనా బౌల్తో 4 కప్పుల జ్యూస్ వచ్చేలా కొలుచుకొని తీసుకోండి. అలా బీట్రూట్ జ్యూస్నంతా కొలుచుకొని తీసుకున్న కప్పుతోటే కొలతలన్నీ తీసుకుంటే హల్వా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా 4 కప్పుల జ్యూస్ను బౌల్లోకి వేసుకున్న తర్వాత జ్యూస్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు కార్న్ఫ్లోర్ని తీసుకోండి. ఇలా తీసుకున్న కార్న్ఫ్లోర్ను జ్యూస్లోకి వేసుకొని స్పూన్తో కానీ స్ట్రైనర్తో కానీ కార్న్ఫ్లోర్ ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలిసేలా బాగా కలుపుకోండి. కార్న్ఫ్లోర్ ఎక్కడా ఉండలు లేకుండా జ్యూస్లోకి చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన బౌల్ని కూడా పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ వెలిగించి హల్వాని ప్రిపేర్ చేయడం కోసం బౌల్ను పెట్టండి. అందులో ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ను వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి. బీట్రూట్ జ్యూస్ కాస్త వేడిపడగానే కార్న్ఫ్లోర్ అంతా ఇలా ఉండలు కట్టేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కలపడం ఏమాత్రం ఆపకుండా కార్న్ఫ్లోర్ మిశ్రమం అంతా జ్యూస్లోకి కలిసేలా బాగా కలుపుకోండి. అలా కలుపుతూనే ఉండగా ఇలా కార్న్ఫ్లోర్ మిశ్రమం అంతా బీట్రూట్ జ్యూస్లోకి చక్కగా కలిసి మిశ్రమం అంతా ఇలా దగ్గర పడుతూ ఉంటుంది. ఇలా రెడీ అయిన బీట్రూట్ మిశ్రమంలోనికి
ముందుగా జ్యూస్ని ఏ కప్పుతో అయితే కొలుచుకొని తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు షుగర్ని వేయండి. హల్వా మంచి ఫ్లేవర్ కోసం 4 కచ్చా పచ్చాగా దంచిన ఇలాచీలను వేసి బీట్రూట్ మిశ్రమమంతా కలిసేలా బాగా కలుపుకోండి. ఈ మిశ్రమమంతా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది అని తెలుసుకోవడానికి ఇలా స్పూన్తో కాస్త చెక్ చేశారంటే కేక్ బ్యాటర్లా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఇలా రెడీ అయితే బీట్రూట్ మిశ్రమమంతా పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. లేదా బీట్రూట్ మిశ్రమాన్ని కలిపేటప్పుడు ఇలా బౌల్ అడుగు భాగం కనబడుతూ ఉంటుంది. ఇలా రెడీ అయిన బీట్రూట్ మిశ్రమం పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇలా బీట్రూట్ మిశ్రమం అంతా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత బీట్రూట్ మిశ్రమాన్ని వేసుకునేందుకు కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్ని కానీ కేక్ బౌల్ని కానీ తీసుకోండి. ఇలా తీసుకున్న బౌల్లోనికి లేదా ప్లేట్లోనికి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసి నెయ్యి అంతా ప్లేటుకి అప్లై చేయండి. ఇలా నెయ్యి మొత్తం ప్లేటుకి అప్లై చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టాన్ని బట్టి మీకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. నేనైతే సన్నగా చాప్ చేసిన కాజుని వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత రెడీ అయిన బీట్రూట్ హల్వాను ప్లేట్లోకి వేసుకోండి. బీట్రూట్ హల్వాని మొత్తం ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మరొక స్పూన్ నెయ్యిని హల్వా మీదుగా వేసుకొని హల్వా మొత్తం నీట్గా స్పూన్తో స్ప్రెడ్ చేయండి. తర్వాత ఇలా రెడీ అయిన హల్వాను పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. హల్వా పూర్తిగా చల్లారిన తర్వాత హల్వా మీదుగా వేరొక ప్లేట్ను పెట్టుకొని ప్లేట్ను రివర్స్గా తిప్పారంటే హల్వా ఈజీగా ప్లేట్లోకి వచ్చేస్తుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ హల్వా రెడీ. ఇలా రెడీ అయిన హల్వాను ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. కానీ అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే మరి కాస్త టేస్టీగా ఉంటుంది. పిల్లలు మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేస్తూ తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్గా ఎటువంటి పాకంతో పని లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ బీట్రూట్ హల్వాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియోని కంటిన్యూ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.